వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై కేఏ పాల్ సోమవారం స్పందించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ద్రోహం చేశారని అన్నారు. జగన్ను పూర్తిగా అనగదొక్కడానికి పవన్ కళ్యాణ్ ఇదంతా బీజేపీ ద్వారా చేయిస్తున్నారని ఆరోపించారు. ఇస్కరియోతు యూదా అనే మోసగాడు యేసు ప్రభువునే సిలువ కొరకు అమ్మేశాడు. ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి, భర్తను నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్. జగన్కి విరుద్ధంగా ఎప్పుడుగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి ప్రాణానికి భయపడో. అరే వివేకానంద రెడ్డి లేపేశారు, నన్నంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా, లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా? చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణకి 500 కోట్లు విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఏపీ సీఎం చంద్రబాబును నటుడు సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోను సూద్ ఫౌండేషన్ 4 అంబులెన్స్లను అందించింది. నటుడిగా తనపై ప్రేమ చూపించిన తెలుగు ప్రజలందరికీ సోను సూద్ ధన్యవాదాలు తెలిపారు. నమస్కార్ తెలుగు ప్రజలారా, I just want to thank all the Telugu people from the bottom of my heart for all the love. Today is a very special day because today we gave ambulances to multiple districts in Andhra. I always believe that all those small villages and districts which need that medical attention and they don't have those ambulances which a lot of people need during emergencies, you know, because the roads are small, sometimes they don't have that medical facility and a lot of people had approached me that they need ambulances. So we got 4 ambulances today for Andhra and I hope they will save a lot of life, that will save a lot of good. And Andhra being very, very close to my heart, all Telugu people being very close to my heart, I want to do a lot of things for this state where, you know, with the guidance of Honorable CM Sir,
if you can do some development for the needy people, create some jobs, do some medical facilities for them. So that's what my motive is, and I'm just trying to do my bit. Sir, is there any specific reason to select AP Andhra Pradesh? I think Andhra is my second home. People love me. They have taught me what I am today. They have made me what I am today. So there's a special love for Andhra. And of course, my wife is from Andhra. She's a Telugu. So more of a reason that, the kind of love that I get from people in Andhra, it's my duty to give back to them. And during COVID, it started the whole journey, and the kind of love that I've got from them, I will always be there for every Telugu person, people from Andhra. I'm just a phone call away. Need anything, I'm always there for you. People looking at you like a demigod, sir. Is there any political aspiration? No, I think I love staying as a common man, people's man, where I have their blessings. I think I don't need anything more than that. We have great politicians doing a lot of good stuff. We have Chandrababu sir, who's been a mentor for a lot of people. I think they're doing the great job. Me as a local individual, it's important to give back to the society. When you become big, when you become actors, when you become stars, when you earn a lot of money, I think it's time to give back to the society, because normal people are the ones who made us, and it's now our responsibility to give back to the society. Like I said, Chandrababu sir, COVID के time से बहुत एक मेरा దొంగ దొంగ అంటూ దొంగే 10 సార్లు అరిచినట్లుగా పోలవరం ప్రాజెక్టు గురించి జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. జగన్ అండ్ కో 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 55,000 కోట్లకు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆమోదించుకున్నాం. పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే, మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉంటే, మరి నలుగురు 4 చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి, మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత 4వ వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లని వదిలేసినట్లుగా, మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే అబద్ధాలు, అసత్యాలు, అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం. అందులో భాగంగానే పోలవరం ఎత్తు 41.15 మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది, మనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. 2019కి ముందు పోలవరం చరిత్రలో 41.15 మీటర్లని కానీ 45.72 మీటర్లు కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఉందా? అదేవిధంగా ఫేజ్ 1 అని కానీ ఫేజ్ 2 అని కానీ పోలవరం చరిత్రలో 2019కి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లు అయినా, ఏ లేఖలైనా, ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా? అంటే 2019కి ముందు ఫేజ్ 1 అని లేదు, ఫేజ్ 2 అని లేదు, 41 లేదు, 45 లేదు, ఓన్లీ పోలవరం. దాని నిమిత్తమే ఆ రోజు 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్గా 55,000 కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 నువ్వు పెట్టి ఆ యొక్క 41, 45 అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు 6 కాలం శ్రమించి 18 నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్ని
నువ్వు 2020లో ధ్వంసం చేసినటువంటి చరిత్ర నీది. మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొత్తగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నిర్మాణం మరి చేస్తూ ఉన్నాం. అంటే నువ్వు విధ్వంసం చేస్తే మళ్ళీ మేము పునర్నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నువ్వు 2019 నాడు విద్యార్థులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి నేడు ఫీజు పోరుపు చేయడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులతోటి విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితకబాధించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాన నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నీ చరిత్ర, నువ్వు విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని, విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి 2 తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. 2019 నుంచి 2024 వరకు 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి, వసతి దీవెన పేరుతోటి 989 కోట్లు, అదేవిధంగా కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు బెల్ట్లు బూట్లు పేరుతోటి 920 కోట్లు, మొత్తం కలిపితే 5447 కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి 1200 కోట్ల రూపాయలు, విద్యా కానుక పేరుతోటి 400 కోట్ల రూపాయలు, నాడు నేడు పేరుతోటి 3000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు విద్యార్థులకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని. 5447 కోట్ల రూపాయల బకాయే కాకుండా 4600 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5447 కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయలు విడుదల చేసి, ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా కుటుంబం. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉర్రూతలూగించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం. ఉరూతలూరించిన గాయని మంగ్లీ అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరిగా క్రాకర్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తర్వాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్య రూపకం, ఆదిత్య అష్టకం నృత్య రూపకం,
దేవీస్తుతి నృత్య రూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్య రూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీ హర్షిత, జాహ్నవి స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గ్రేస్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.